జై భవాని, నేను మీ సురేంద్ర అండి. పెద్ది మూవీ గురించి అండి. యాక్చువల్గా 4 days అవుతుంది, నేను ఈరోజే చూశాను. నేను వేరే ప్రోగ్రాంలో ఉండి మూవీ చూడలేకపోయాను. నేను గుడికి వెళ్ళాను, అందువల్ల చూడలేకపోయాను. నిజంగా అండి, పెద్ది మూవీ నిజంగా ఒక నెంబర్ 1 మూవీ. నిజంగా ఇలాంటి మూవీస్ అరుదుగా వస్తాయి అన్నమాట. అంత మంచి మూవీస్ మనం ఎప్పుడో ఒక్కసారి చూడగలం. కొన్ని వేల మూవీల్లో ఒక మూవీ వస్తుందన్నమాట. అంటే హీరోలు ఇలాంటి మూవీస్ చేశారంటేనే వాళ్ళ గట్ ఫీలింగ్కి హ్యాట్సప్ చెప్పాలి. నిజంగా రామ్ చరణ్ తేజ్ గారు నిజంగా ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్సప్ చెప్పాలి. ఇలాంటి స్టోరీని ఎన్నుకోవటం ఒక ఎత్తు అయితే, ఆయన చేసిన యాక్టింగ్ జీవించడాన్ని చూస్తే నా ఒళ్ళు గూస్ బంప్స్ వచ్చేసినాయి కొన్ని సీన్లకి. హ్యాట్సప్ నిజంగా రామ్ చరణ్ గారు. నేను స్టోరీ చెప్పను కానీ ప్రతి సీన్ హైలైట్ సార్. మీరు బాబాయ్ పండించారండి, జీవించేశారు. నిజంగా త్రిబుల్-ఆర్లో కొన్ని చోట్ల యాక్టింగ్ ఉంటుంది, దాన్ని కూడా బీట్ చేశారండి. మీకు ఈసారి ఏ అవార్డు వచ్చిందో నాకు తెలియదు సార్. మీకు మంచి అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చింది కూడా, రావాలి. ఇప్పటికి కూడా మీకు రాకపోతే కష్టం సార్. ఇప్పుడే రావాల్సింది. అంత మంచి యాక్టింగ్ చేశారు మీరు. ఇప్పుడు కూడా రాకపోతే ఇంకా మనం ఏం చేయలేం. అది ఇంకా వాళ్ళు ఏ ధ్యాస పెట్టి చూసారో అనుకోవాలి ఇంకా వాళ్ళు. ఎందుకంటే మీకు రంగస్థలంతో అవార్డు రావాలి. ఇప్పుడు దాన్ని మించిపోయే సినిమా తీశారు. రంగస్థలాన్ని మించిపోయే సినిమాని తీసుకొని మీకు అవార్డు రాకపోతే అది కష్టం. వచ్చిద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈసారి. ఇక జగపతి బాబు గారు సార్, మీకు కూడా హ్యాట్సప్ సార్. బాబా మీ క్యారెక్టర్కి ఫిదా అయిపోయారు సార్. మీరు ఏ సినిమా అయినా ఎరగదీస్తారు సార్. ఈ సినిమా మీ నెంబర్ 1 సార్. మీరు ఈ సినిమా మీకు నెంబర్ 1 నిలబడిపోతుంది సార్. మీకు కూడా అవార్డు రాకపోతే మటుకి అంతే సార్. మీకు కూడా అవార్డు వస్తుంది ఈ సినిమాతో, 100%గా రావాలి కూడా. ఇక నేను మరీ ముఖ్యంగా చెప్పాల్సిన మనిషి ఎవరైనా ఉన్నారంటే డైరెక్టర్ గారు సార్. ఇలాంటి థాట్స్ మీకు ఎలా వస్తాయి సార్? నిజంగా మీరు గ్రేట్ సార్ బుచ్చిబాబు గారు. అసలు ఈ చిన్న స్టోరీ తీసుకొని ఎన్ని ఎలివేషన్స్ వేసి ఇలా తీయటం మీ గట్స్కి యాక్సెప్ట్ చేయాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజంగా ఇలాంటి స్టోరీని తీసుకొని మీకు కూడా అవార్డు రావాలి సార్. 100%గా మీకు అవార్డు వస్తుందని నేను నమ్ముతున్నా. మీకు కూడా అసలు ఏమేం పర్ఫార్మెన్స్, అసలు ఎలా సాధ్యం సార్? అంతేలేండి, సుకుమార్ గారు శిష్యులు అంటే ఆ మాత్రం ఉంటుంది సార్. సుకుమార్ గారిని కూడా మించిపోయారు సార్ కొన్ని సీన్లు సార్. సుకుమార్ గారు క్షమించండి, మీ బుచ్చిబాబు గారు పీక్స్ అండి. అసలు నిజంగా నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తుంటే సార్, నార్త్ వాళ్ళకి పిచ్చెక్కిపోయింది సార్. ఇలాంటి సినిమాలు నార్త్ వాళ్ళకి ఎక్కినట్టు కొంతమందికి ఎక్కదు, కొంతమందికి మన వాళ్ళకి ఎక్కదు. వాళ్ళు సినిమా వాళ్ళు కొంతమంది, నేను కొన్ని నెగిటివ్ రివ్యూస్ చూస్తున్నా కదండి, వాళ్ళు అసలు నెగిటివ్ రివ్యూస్ ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కాదు అక్కడ సార్. మీకు సినిమా నచ్చలేదు అయిపోయింది, సినిమా స్టోరీ మొత్తం చెప్పి నచ్చలేదు. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు కొంతమంది. ఒకటి అంటారు, 2 రివ్యూస్. అసలు రివ్యూస్ ఇచ్చేంత ఇదే ఉంది దాంట్లో. ఒక గొప్ప సినిమాకు రివ్యూస్ ఇచ్చేంత స్థాయి మీకు ఎవరికి లేదు. అసలు ఆ స్టోరీ కూడా చెప్పకూడదు. అందుకే నేను రివ్యూ ఇవ్వదలుచుకోవాలా. ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడో పుష్కర కాలానికి ఒకటి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నాకైతే నిజంగా షారుఖ్ ఖాన్ గారు సల్మాన్ ఖాన్ గారు ఒక మూవీ తీశారు. ఇలాంటి బ్యాక్గ్రౌండే వస్తుంటాయి. అమీర్ ఖాన్ గారు కూడా ఇలాంటి కొన్ని మూవీస్ తీశారు. హిందీ వాళ్ళు ఇలాంటి స్టోరీని మెచ్చుకుంటారు, తెలుగు వాళ్ళు కూడా మెచ్చుకుంటారు. ఈసారి బాగా మెచ్చుకున్నారు కాబట్టి ఈరోజు ఆ సినిమాకి ఈరోజు అనుకుంటా 300 కోట్లు వచ్చినాయి మన పెద్దికి. అది సామాన్య విషయం కాదు. అంత సామాన్య 4 రోజుల్లో 300 కోట్లు అంటే మామూలు విషయమా?
చెప్పండి. నిజంగా ప్రతి ఒక్కరికి నచ్చిన సినిమా. చాలామంది ఈ సినిమాని ఇప్పుడు నేను చూసినప్పుడే 90% నిండింది. నేను చూసిన థియేటర్లో ఈరోజు మండే 11కి 90% హౌస్ఫుల్. ఇంకేం చెప్పమంటారు ఆ సినిమా గురించి. అసలు నా పక్కన పిల్లలు అసలు ఏడ్చారు ఇద్దరు ముగ్గురు సినిమా చూసి. ఆ సీన్ ఎందుకంటే నేను చెప్పను, కానీ కొన్ని సీన్స్ ఏడ్చారు మన రామ్ చరణ్ గారి యాక్టింగ్కి. మైండ్ బ్లోయింగ్ సార్. మీ గురించి ఎంత అంటే మీ యాక్టింగ్ నేను నా ఏజ్ సరిపోదు మీ యాక్టింగ్ గురించి చెప్పాలంటే. మీకన్నా చిన్నవాడిని కాబట్టి అంత ఎరగదీశారండి. చాలా బాగా చేశారు. నేను ఒక మాటలో చెప్పదలుచుకున్నా, ఇండస్ట్రీకి అప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు మూడో కన్ను చిరంజీవి గారు ఎట్టానో, ఇప్పుడు ఒకరు ప్రభాస్ అయితే ఇంకొకరికి ఎన్టీఆర్ అయితే మూడో కన్ను రామ్ చరణ్ గారు యాక్టింగ్లో. అది మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. అదనమాట ఇండస్ట్రీకి ది బెస్ట్ యాక్టర్. మరొక యాక్టర్ దొరికారు రామ్ చరణ్ రూపంలో. ఆయన యాక్టింగ్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆయన డ్యాన్స్కి నిజంగా చిరంజీవి గారు అమ్మం మీ గురించి సార్. పులి కడుపులో పులే పుడుతుంది అంటారు కదా సార్. చిరంజీవి కడుపులో చిరంజీవే పుట్టాడు సార్. ఇంతకన్నా నేనేం చెప్పలేను సార్. చిరంజీవి గారి కడుపులో చిరంజీవి గారే పుట్టారు మళ్ళీ. అది సార్. ఇప్పుడు పండిత పుత్ర పరమసుంట అంటారు, కానీ చిరంజీవి గారికి ఏమీ తగ్గకుండా అదే మైలురాయిని అలానే ముందుకు తీసుకొని వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడున్న కాంపిటీషన్లో ఒక పక్క ఎన్టీఆర్, ఒక పక్క ప్రభాస్, ఒక పక్క అల్లు అర్జున్, వీళ్ళతో ఎవరికి వాళ్ళు ఒక రేంజ్లో యాక్ట్ చేస్తుంటారు. ఎవ్వరు అసలు తీసిపోరు అలాంటి యాక్టర్స్ తోటి ఈరోజు చరణ్ బాబు గారు నిలబడ్డారంటే హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు మీరు ఎరగదీశారు సార్. మీరైతే మటుకి శివుడికి మూడో కన్ను ఎలాగనో అప్పటి ముగ్గురు అలానే ఇప్పుడు ఈ తరానికి మీరు అలానే సార్. చిరంజీవి గారు లాగే మాకు 100%. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అంతే. ఇక్కడ రేటింగ్లు అవసరం లేదు. సినిమాలాగా చూడండి. సినిమాని ప్రేమించేవాడికి సినిమా గురించి అర్థం అవుతుంది. అంతేగాని కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి నేనేం మాట్లాడను. సినిమా నచ్చదు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిదంటే నేను మాట్లాడితే బాగోదు ఇక్కడ అంతే. వాళ్ళని అసలు ఈ జనావరణలో కూడా తీసుకోకూడదు అలాంటి వాళ్ళని. బ్యాడ్ రివ్యూ